వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనము డిఎస్సి ప్రీవియస్ పేపర్ 2003లో జరిగిన టీజీటీ గ్రేడ్ 2 పేపర్ అయితే చూద్దాము. సో దీంట్లో తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ బిట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఫస్ట్ మనకు తెలుగు కంటెంట్లో బిట్స్ వచ్చి, సో ఫస్ట్ బిట్ వచ్చి అద్దం క్రింద పడి పగిలిపోయింది అనే వాక్యం ఇక్కడ ఇచ్చిన వాక్యము ఏ వాక్యం అవుతుందని అడిగారు. అద్దం క్రింద పడి పగిలిపోయింది. సో ఈ వాక్యం ఏమవుతుంది? సామార్థక వాక్యం అవుతుందా, అనుమతార్థక వాక్యమా, హేతార్థక వాక్యమా, విద్యార్థక వాక్యమా? సో ఏమవుతుంది వాక్యం అనేది? హేతార్థక వాక్యం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కరముకు నానార్థం కానిది. సో కరము అంటే ఏంటి? చెయ్యి. అలాగే ఇంకా ఏమర్థం వస్తుంది? తొండము వచ్చింది. కరము అనగా ఏనుగు వస్తుంది. సో నానార్థం కానిది కిరణం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి కిరణం. నెక్స్ట్ బిట్ వచ్చి దువ్వూరి సుబ్బమ్మ వీరి శిష్యురాలు అని అడిగారు. సో దువ్వూరి సుబ్బమ్మ ఎవరి శిష్యురాలు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతుల చల్లపిల్ల వెంకట శాస్త్రిన, దువ్వూరి వెంకట సుబ్బయ్యన, మల్లాది సుబ్బావదాన. సో వీళ్ళల్లో దువ్వూరి సుబ్బమ్మ ఎవరి శిష్యురాలు? చల్లపిల్ల వెంకట శాస్త్రి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భామా కలాపం వీరి రచన అన్నారు. సో భామా కలాపం అనేది సిద్ధేంద్రుడి యొక్క రచన. సో ఆన్సర్ వచ్చి మనకి సిద్ధేంద్రుడు. నెక్స్ట్ బిట్ వచ్చి 4 పడగల హైందర నాగరాజులో పడగలు వేటికి ప్రతీకలు అని అడిగారు. 4 పడగల హైందర నాగరాజులో ఆ పడగలు అనేవి వేటికి ప్రతీకలు? సో వేటికి ప్రతీకలు అవి? వర్ణాలకి. సో ఆన్సర్ వచ్చి మనకి వర్ణాలు. నెక్స్ట్ బిట్ వచ్చి రోజు సూర్యుడు ఉదయిస్తాడు అనే వాక్యంలోని కాలం. సో రోజు సూర్యుడు ఉదయిస్తాడు. సో ఇదేంటి? రోజు జరిగే పని అన్నమాట. సో ఇదేమవుతుంది? తధర్మ కాలం అవుతుంది. తధర్మ కాలం. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అనుభవాలు జ్ఞాపకాలు వీరి ఆత్మకథ అని అడిగారు. అనుభవాలు జ్ఞాపకాలు అనేవి ఎవరి యొక్క ఆత్మకథ? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. సో మన ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శబ్ద తీవ్రత ఈ డెసిమల్స్ దాటితే చెవులు నొప్పి కలుగుతుంది. సో ఏ డెసిమల్ దాటితే? 85 డెసిమల్స్ దాటితే చెవుల నొప్పి అనేది కలుగుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కుంజర యాదంబు దోమ కుత్తుక చొచ్చెర అన్న సమస్యను భారతార్థంలో గావించిన పురాణంలో దోమ కుత్తుక దేనితో పోల్చబడింది? సో దేనితో పోల్చబడింది? సో మనకు ఆన్సర్ వచ్చి ద్రుపదుని కొలువు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వసంత పాటలు రాస్తుంది, వసంత పాటలు పాడుతుంది ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా మారిస్తే సో ఏమవుతుంది? ఇది వసంత పాటలు రాస్తుంది, పాడుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? వసంత పాటలు రాస్తుంది, పాడుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పంచకము అనే పదానికి తామర పువ్వు అనే అర్థమే వాడుకలో ఉంది కావున సో అదేమవుతుంది? ఉత్పత్తి అర్థక వాక్యమా, రూఢ్యార్థక వాక్యమా, పర్యాయ పదమా, నానార్థమా? సో ఏమవుతుంది? ఇది పంచకం అనే పదానికి తామర పువ్వు అనే అర్థమే వాడుకుంది కావున అది రూఢ్యార్థకం. నెక్స్ట్ బిట్ వచ్చి బకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం ఆయన ఈ నవలలోనిది. సో ఏ నవలలోనిది? జ్ఞానమర, యోగమట్ట, జ్ఞానమట్, యోగమట్, ఆనందమట్, భంగమట్ అని ఇచ్చారు. సో వీటిలో ఆయన ఏ నవలలో ఉంది? అది వందే మాతర గీతం అనేది ఆనందమట్. నెక్స్ట్ బిట్ వచ్చి నిజాం రాజును గద్దె దించగలవాడు కేశవరావే అనేది
నిజాం రాజును గద్దె దించగలవాడు కేశవరావే అనేది ఏ వాక్యం అవుతుంది? సామర్థ్యార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సౌందర్య తిలక గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. సౌందర్య తిలక గ్రంథ రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ బిట్ వచ్చి దసరా నుండి దీపావళి వరకు జరుపుకునే దండారి పండుగ సందర్భంగా చేసే గిరిజన నృత్యం ఏది? దసరా నుండి దీపావళి వరకు జరుపుకునే దండారి పండుగ. సో ఈ పండుగ సందర్భంగా చేసే గిరిజన నృత్యం అనేది ఏంటి అని అడిగారు. సో గిరిజన నృత్యం అనేది ఏంటి? ఆకిపేన, పేర్సా పేకాన, గుప్పాడిన, కొలామీన. ఆన్సర్ అనేది ఏమవుతుంది? గుప్పాడి. నెక్స్ట్ బిట్ వచ్చి రండిరా ఇదే కాల్చుకొండిరా అని నిండు గుండిచ్చిన మహోద్దండమూర్తి అని ప్రకాశం పంతులను ప్రశంసించిన కవి ఎవరు అని అడిగారు. సో ప్రశంసించిన కవి రండిరా ఇదే కాల్చుకొండిరా అని నిండు గుండెనిచ్చిన మహాదండమూర్తి అని ప్రకాశం పంతులను ప్రశంసించిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ వచ్చి మహాత్మా గాంధీని గురువుగా ఎంచుకున్నాడు అనే వాక్యం. గురువుగా ఎంచుకున్నాడు. సో ఇదే వాక్యం అవుతుంది? ఆత్మకం. నెక్స్ట్ బిట్ వచ్చి రహీం తాతకు కథ చెప్పిన వారు. రహీం తాతకు కథ చెప్పిన వారు ఎవరు? ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ వచ్చి దక్కన్ సర్దార్ అను బిరుదు వహించిన వారు ఎవరు అని అడిగారు. దక్కన్ సర్దార్ అనే బిరుదు వహించిన వారు ఎవరు? కాళోజీ నారాయణరావా, దాశరథి కృష్ణమాచార్యుల, జమలాపురం కేశవరావా, దాశరథి రంగాచార్యుల. సో దక్కన్ సర్దార్ అని బిరుదు పొందినవారు జమలాపురం కేశవరావు. నెక్స్ట్ బిట్ వచ్చి ఇనుప గజ్జెల తల్లి జీవనము సేయు అన్న ప్రయోగంలో ఇనుప గజ్జెల తల్లి అనగా. సో ఇనుప గజ్జెల తల్లి అనగా ఏంటి అర్థం? కాళికాదేవ, దరిద్ర దేవతాన, చచీదేవియా, సరస్వతీదేవన. సో ఎవరు ఇనుప గజ్జెల తల్లి అంటే? దరిద్ర దేవత. నెక్స్ట్ బిట్ వచ్చి వేటగాడు రాబందు అన్న పాఠ్యభాగము దీని నుండి గ్రహించబడింది అని అడిగారు. సో దేని నుంచి గ్రహించబడింది? గోరుముద్దల, పాల తరగల, మీగడ తరగల, తేనె చినుకుల. సో ఆన్సర్ వచ్చి మనకి మీగడ తరగలు. నెక్స్ట్ బిట్ వచ్చి అన్విందనం ఈ సంధి పదానికి ఉదాహరణ. సో అన్విందన అనేది ఏ సంధి అవుతుంది? ఉకార సంధ, ఇకార సంధిన, వృద్ధి సంధిన, యనాదేశ సంధాన, యనాదేశ సంధిన. సో ఆన్సర్ వచ్చి మనకి అన్విందనం అనేది యనాదేశ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి ట్యాంక్ బండి మీద కనిపించే మొదటి విగ్రహం. సో ట్యాంక్ మీద మొదటి ఏ విగ్రహం కనిపిస్తుంది? ఎర్రన్నాన, శాలివాహనుడా, తిక్కన సోమయాజీన, నన్నయ్య భట్టున. సో ఆన్సర్ వచ్చి మనకి శాలివాహనుడు. నెక్స్ట్ బిట్ వచ్చి సామాన్య ధాతువుల్లో కృత్రిమంగా రేడియో ధార్మికతను కలిగించినందుకు నోబెల్ బహుమతి అందుకున్నారు. సో ఎవరు అందుకున్నారు? కృత్రిమ రేడియో ధార్మికతను కలిగించినందుకు నోబెల్ బహుమతి అందుకుంది ఎవరు? ఐరిన్ దంపతుల, బిక్వేరల్ దంపతుల, ఈన్ దంపతుల, క్యూరీ దంపతుల. సో మనకు ఆన్సర్ వచ్చి క్యూరీ దంపతులు. నెక్స్ట్ బిట్ వచ్చి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనే సంస్థ దగ్గర విశ్వేశ్వరయ్య గారి విగ్రహ ఆవిష్కర్త ఎవరు అని అడిగారు. సో ఎవరు? జాకిర్ హుసేనా, సర్వేపల్లి రాధాకృష్ణన, వివి గిరిన, విబి రాజేంద్ర ప్రసాద. సో మనకు ఆన్సర్ వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి భోగిని దండక రచించిన కవి ఎవరు అని అడిగారు. సో భోగిని దండక రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 వచ్చి పిల్లల మరి పినవీరభద్రుడు, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 బ్రహ్మర పోతన, ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణుడు అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్రహ్మర పోతన. నెక్స్ట్ బిట్ వచ్చి పన్నాగము అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది అని అడిగారు. పన్నాగం అనే పదానికి పర్యాయ పదం కానిది. సో పన్నాగం అంటే పని,
తర్పము కామన్ అని వస్తుంది. సో కాని పదం వచ్చి మనకి ఉపాయం. నెక్స్ట్ బిట్ వచ్చి సత్యభామ ఉషగా అభినయిస్తూ పలువురు ప్రశంసలు అందుకున్న కూచిపూడి నాట్య కళాకారుడు ఎవరు అని అడిగారు. మన కరెక్ట్ ఆన్సర్ వేదాంతం సత్యనారాయణ శర్మ. నెక్స్ట్ బిట్ వచ్చి కృష్ణ ఏకాదశి అనే పదం ఈ సంధికి ఉదాహరణ. ఏ సంధికి ఉదాహరణ? కృష్ణ ఏకాదశి అనేది వృద్ధి సంధికి ఉదాహరణ. సో మన ఆన్సర్ వచ్చి వృద్ధి సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి రాము కాఫీ తాగుతూ చదువుచున్నాడు అనేది. రాము కాఫీ తాగుతూ చదువుచున్నాడు. సో ఈ వాక్యం అనేది ఏ వాక్యం అవుతుంది? సంక్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి మన జాతి నిర్మాతలు అనే వ్యాస సంకలన రచయిత ఎవరు అని అడిగారు. మన జాతి నిర్మాతలు అనే వ్యాస సంకలన రచయిత దువ్వూరి రామిరెడ్డి గారు. డి చంద్రశేఖర్ రెడ్డి గారు. డి చంద్రశేఖర్ రెడ్డి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర సాహితీ రంగంలో శ్రీశ్రీని మహాకవిగా గుర్తింపు చేసిన కావ్య సంపుటి ఏది అని అడిగారు. ఆంధ్ర సాహిత్య రంగంలో శ్రీశ్రీని మహాకవిగా గుర్తింపు చేసిన కావ్య సంపుటి. సో మనకు ఆన్సర్ వచ్చి మహాప్రస్థానం. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రుడు పౌర్ణమి నాడు ఈ నక్షత్రంలో ఉంటే ఆ నెలకు చైత్రం అని పేరు. సో ఏ నక్షత్రంలో ఉంటే చిత్తా నక్షత్రంలో ఉంటే ఆ నెలకు చైత్రం అని పేరు. నెక్స్ట్ బిట్ వచ్చి జనగణమన అధినాయక జాతీయ గీతంలో ప్రస్తావించబడిన సింధు ప్రాంతం ఇప్పుడు ఏ దేశంలో ఉంది అని అడిగారు. సో జనగణమన అధినాయక జాతీయ గీతంలో ప్రస్తావించబడిన సింధు ప్రాంతం అనేది ఇప్పుడు ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీజీ ఇంగ్లాండ్ ప్రయాణానికి వారి అమ్మ అనుమతించేలా సహాయపడిన వ్యక్తి ఎవరు? మనకు ఆన్సర్ వచ్చి మాంజీ దవి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు వీరి రచన. అనేవి వీరి యొక్క రచన అని అడిగారు. సో ఎవరి యొక్క రచన? ఉత్పల సత్యనారాయణాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన రోజు. ఆన్సర్ వచ్చి మనకి డిసెంబర్ 15, 1952. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వనాథన్ ఆనంద్ ఈ క్రీడా రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. సో దేంట్లో విశ్వనాథ్ ఆనంద్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రీడా రంగం ఏంటి? చదరంగం. నెక్స్ట్ బిట్ వచ్చి నీవెక్కడికి వెళ్ళరాదు అనే వాక్యం. నువ్వక్కడికి వెళ్ళరాదు అనే వాక్యం అనేది ఏ వాక్యం అవుతుంది? సో వెళ్ళరాదు అని చెప్తే అది ఏం వాక్యం అవుతుంది? నిషేధార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సుడిగుని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయియే అన్న పద్యపాదం వీరి కావ్యంలోనిది. సో ఎవరి కావ్యంలోనిది? విశ్వనాథ సత్యనారాయణ, కంచర్ల గోపన్నాన, కవయిత్రి మొల్లాన, బ్రహ్మర పోతన మాధ్యుడ. ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? కవయిత్రి మొల్లా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర కవుల చరిత్ర వీరి రచన. అనేది వీరి రచన అన్నారు. సో ఎవరి రచన? కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన తేదీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన తేదీ ఎప్పుడు? సెప్టెంబర్ 5, 1998. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రశేఖరుడు అనే పదం ఈ సమాసానికి ఉదాహరణ. చంద్రశేఖరుడు ఏ సమాసం అవుతుంది? కర్మధారయ సమాసమా, ద్వంద్వ సమాసమా, బహువ్రీహి సమాసమా, తత్పురుష సమాసమా?
సో ఆన్సర్ ఏమవుతుంది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి కళాకేలి అను సాహిత్య పత్రిక సంపాదకుడు. కళాకేలి సో ఎవరు? గజ్జల మల్లారెడ్డి, అవంశ సోమసుందర, అవంశ శ్యామ్ సుందర, ఎల్లోరానా. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి అవంశ సోమసుందర్. నెక్స్ట్ బిట్ వచ్చి కలకత్తా మ్యూజియంలో గురుజాడ వెంకట అప్పారావును అబ్బురపరిచిన దక్కను శాసనపు పలకను బహుకరించిన వారు ఎవరు అని అడిగారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చి కోవల్లి వెంకటరామయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి నిత్య బహువచనానికి ఉదాహరణ పదం. నిత్య బహువచనానికి సో ఏమవుతుంది? చేల, వ్రేళ్ళ, బయల్లున, కందులున. సో ఏమవుతుంది? నిత్య బహువచనానికి ఉదాహరణ పదం కందులు. నెక్స్ట్ బిట్ వచ్చి కృషివలుడు కావ్య రచయిత ఎవరు అని అడిగారు. సో కృషివలుడు కావ్య రచయిత ఎవరు? దువ్వూరి రామరెడ్డి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో గుణసంధి పదం కానిది. సో కింది ఇచ్చిన వాటిలో మనకి గుణసంధి పదం కానిది ఏమవుతుంది? సూర్యోదయమ, భానోదయమ, ఉషోదయమ, అరుణోదయమ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? గుణసంధి కాని పదం భానోదయం. నెక్స్ట్ బిట్ వచ్చి తన శరీరం నుండి మాంసాన్ని కోసి ఇచ్చిన త్యాగధనుడు ఎవరు అని అడిగారు. ఎవరు? సిబీనా, దదీచీనా, బలీనా, కర్ణుడ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సిబి చక్రవర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి సంపన్న కుటుంబంలో జన్మించిన నెహ్రూ నిరాడంబరుడైన గాంధీజీని తొలిసారిగా కలుసుకున్న సంవత్సరం. సో ఏ సంవత్సరం కలుసుకున్నారు? 1916. నెక్స్ట్ బిట్ వచ్చి గ్రీష్మ ఋతువు ఈ సంధి పదానికి ఉదాహరణ. సో గ్రీష్మ ఋతువు అనేది ఏ సంధికి ఉదాహరణ అవుతుంది? వృద్ధి సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య, గుణ సంధ్య, రుగాగమ సంధ్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి వృద్ధి సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు జానపద గేయ గాథలు వీరి పరిశోధన గ్రంథం. ఆన్సర్ వచ్చి మనకి ఆచార్య బి రామరాజు. నెక్స్ట్ బిట్ వచ్చి కవితకు వికృత రూపం. కవితకు వికృత రూపం ఏమవుతుంది? కైతానా, కబ్బమా, కావ్యమా, కవిత్వమా. సో ఆన్సర్ వచ్చి మనకి కైత అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఎంబాస్ అన్న పదానికి అర్థం. ఎంబాస్ అన్న పదానికి అర్థం ఏమవుతుంది? చెక్కు. నెక్స్ట్ బిట్ వచ్చి ముసలమ్మ మరణం అనే గ్రంథంలోని వస్తువు. ముసలమ్మ మరణం అనే గ్రంథంలోని వస్తువు ఏంటి? యువతి స్మృతి గాథాన, వృద్ధిరాలి త్యాగభరిత గాథాన, యువతి వీరగాథాన, వృద్ధిరాలి వీరగాథాన. ఆన్సర్ అనేది ఏమవుతుంది? యువతి వీరగాథ. నెక్స్ట్ బిట్ వచ్చి అభినయము ఆ ఓని రకము కానిది. సో ఆన్సర్ వచ్చి మనకి లలితం. నెక్స్ట్ బిట్ వచ్చి రోచులు అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. రోచులు అనే పదానికి అర్థం రోజులు అనగా కాంతులు. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగువారి ప్రత్యేక నాట్య రీతి. తెలుగువారి ప్రత్యేక నాట్య రీతి ఏంటి? భరతనాట్యమా, కథాకళిన, కూచిపూడిన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కూచిపూడి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పక్షికి పర్యాయ పదం కానిది అడిగారు. పక్షికి పర్యాయ పదం కానిది ఏంటి? పక్షి ఆకాశమా, విహగమా, కేచరమా, పుల్లుగా. సో పర్యాయ పదం కానిది ఆకాశము. ఆకాశం అనేది పర్యాయ పదం కాదు. నెక్స్ట్ బిట్ వచ్చి జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల మీద అమెరికా అణుబాంబు ప్రయోగించిన సంవత్సరం. సో ఏ సంవత్సరంలో ప్రయోగించింది? 1945. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.